వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆషాఢ మాసంలో ఏకాదశి వస్తుంది కదండి. అయితే ఏకాదశి రోజు మనకి వ్రత కథ అనేది ఒకటి ఉంటుందండి. ఆ వ్రత కథ కూడా మనం చదువుకోవాలి. ఏకాదశి వ్రతం అంటారు. అయితే ఈ వ్రత కథ ఏంటనేది ఇప్పుడు చూద్దామండి. ఏకాదశి రోజున చదువుకోవాల్సిన కథ ఇది. అయితే పూర్వం కృతాయుగంలో మురాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు. అయితే ఈ మురాసురుడు ఎవరనేది ఇప్పుడు చూద్దాం. మురాసురుడు కశ్యప ప్రజాపతి ధనువులకు జన్మించిన అసురుడండి. అయితే అసురులు శవాల గుట్టలు చూసి భయపడి తన ముత్తాతైన బ్రహ్మను గూర్చి తపస్సు చేశాడంట. బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమనగా, నేను ఎవరిని తాకినా అతడు చిరంజీవి అయినా సరే మరణం చెందాలి అని వరం కోరుకుంటాడు. బ్రహ్మ ఆ వరం ప్రసాదించాడు. ఇతడు ప్రాగ్జ్యోతిషాన్ని కాపలా కాసేవాడంట. ఇతడికి 4000 మంది సంతానం. వీరిలో 10 మందిని రాజభవనానికి కాపలాదారులుగా ఉంచాడు. మురాసురుడు ప్రాగ్జ్యోతిష నగరాన్ని 6000 తాళ్లతో ఎవరు ఛేదించకుండా రక్షణ కవచంలో చుట్టాడు. 6000 తాళ్లతో. వీటిని మౌర్య పాశాలని కూడా అంటారు. అయితే ఈ మురాసురుడు వరం తీసుకున్నారు కదా, ఎవరు అతను ఎంత చిరంజీవి అయినా అంటే మరణం లేనివాడైనా నేను తాకగానే చనిపోవాలి అని చెప్పి వరం తీసుకుంటాడు. అయితే ఈ మురాసురుడు మొత్తం దేవతలను ఋషులను అందరినీ కూడా బాధించేవాడు. దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువుని ఆశ్రయిస్తారనమాట. అయితే శ్రీ మహావిష్ణువు 1000 సంవత్సరాలు యుద్ధం చేస్తారు. ఎన్ని సంవత్సరాలు చేశారండి? 1000 సంవత్సరాలు చేసినా ఆ యుద్ధంలో ఆయన చనిపోలేదన్నమాట. తర్వాత ఆయన యుద్ధం చేసి అలసిపోయి విశ్రాంతి కోసం హిమాలయ పర్వతంలో ఉన్న ఒక గుహలో యోగ నిద్రలోకి వెళ్ళిపోతారు శ్రీ మహావిష్ణువు. విష్ణుమూర్తి నిద్రిస్తున్న సమయంలో ఆయనపై దాడి చేయడానికి ప్రయత్నిస్తాడనమాట. అయితే అప్పుడు విష్ణు భగవానుడు దివ్య తేజస్సు నుండి ఒక కన్య అవతరించిందంట. ఆ కన్య పేరు ఏకాదశి. అంటే ఆవిడ ఆ కన్య యుద్ధం చేసి ఆ మురాసురుణ్ణి అంతమొందిస్తుంది. అయితే శ్రీ మహావిష్ణువు మేల్కొని జరిగిన విషయం అంతా తెలుసుకొని ఏ వరం కావాలో కోరుకోమనగా ఆ ఏకాదశి అనే నామకరణం కూడా చేస్తారండి. అయితే ఆవిడ వరం కోరుకుంటుంది. ఏమని? ప్రభు, నేను అవతరించిన ఈ తిథి నా పేరుతో ప్రసిద్ధి చెందాలి. ఈ రోజున ఉపవాసం నిన్ను పూజించిన వారికి పాప విమోచనం పుణ్యఫలాలు కలగాలి అని చెప్పి వరం కోరుకుంటుంది. శ్రీ మహావిష్ణువు ఆమె కోరికను మన్నించి నీవు ఏకాదశి దేవిగా ప్రసిద్ధి చెంది ఈ ఉపవాసం చేసిన వారికి నేను నా అనుగ్రహాన్ని ప్రసాదిస్తాను అని వరం ఇచ్చాడు. అప్పటి నుండి ఏకాదశి వ్రతం అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుందండి. ఇప్పుడు అర్థమైందా ఏకాదశి అనే పేరు ఎలా వచ్చిందనేది? అయితే ఆ రోజు శ్రీహరి నామస్మరణ చేసిన వారి పాపాలు తొలగి విష్ణు కటాక్షం కలుగుతుందని చెప్పి పురాణాలు చెబుతున్నాయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే కథ అంతా కూడా అర్థమైంది కదండి. ఏకాదశి ఎలా వచ్చింది, ఆ నామకరణం ఎవరు చేశారు, అలాగే ఈ మురాసురుడు గురించి కూడా ఈ వ్రత కథలో తెలుసుకున్నామండి.